హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు కూడా ఒక మంచి మనీ సేవింగ్ టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి. ఇక ఆ మనీ సేవింగ్ టిప్ వచ్చేసి 100 days మాత్రం మనీ సేవింగ్ ఛాలెంజ్ అయితే మనం తీసుకుని అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలి. అంటే ఇక 100 days అనుకున్నాం కాబట్టి టోటల్ 100 days అయితే సేవింగ్స్ అనేది అయితే చేయాలి. అది కూడా ఓన్లీ 5 రూపీస్తో మాత్రమే మనం సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తాము. ఇక 5 రూపీస్తో స్టార్ట్ చేసి మనం 100 రూపీస్కి ఎంత అమౌంట్ వస్తుంది అన్నది కూడా మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తానండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఇక వీడియో స్టార్ట్ చేద్దామండి. ఇక డే 1 నుంచి అయితే మనం సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేయాలి. ఇక 5 రూపీస్తో అనుకున్నాం కాబట్టి డే 1 వచ్చేసి అయితే 5 రూపీస్తో అయితే స్టార్ట్ చేసి సేవింగ్స్. ఇక ఫస్ట్ టైం మనం డేట్స్ అన్ని అయితే నోట్ చేసుకోవాలండి. అంటే నేను నార్మల్గా అయితే 50 days వరకు అయితే నోట్ చేసి చూపిస్తున్నాను ఇక్కడ. ఇక 50 days కూడా మనం సేవింగ్స్ అనేది అయితే ఇప్పుడు చూపిస్తాను. నెక్స్ట్ 100 daysకి అయితే చూపిస్తానండి. ఇక ఈ విధంగా డే 1 నుంచి 50వ డే వరకు అయితే మొత్తం నెంబర్స్ అయితే నోట్ చేసుకోవాలి. ఈ సేవింగ్స్ అయితే 5 రూపీస్తో స్టార్ట్ చేస్తాం కానీ మ్యాక్సిమం 100 to 150 రూపీస్ వరకు అయితే ఈజీ అండి. తర్వాత కొంచెం కష్టం అవుతుంది. కష్టమైనా సరే మనం కొంచెం కష్టపడ్డ సేవింగ్స్ అనేది అయితే చేసుకుంటే మనకి ఫ్యూచర్లో అయితే హెల్ప్ అవుతుంది కదా. ఇక అది ఎంత అమౌంట్ సేవింగ్స్ చేస్తున్నాము, టోటల్ ఎంత అమౌంట్ వస్తుంది అన్న సంగతి పక్కన పెట్టేస్తే మాత్రం మనం ఖచ్చితంగా అయితే సేవింగ్స్ చేసుకోవాలి. ఇక అందుకోసం నేను 100 days మనీ సేవింగ్ ఛాలెంజ్ అనేది అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఇక అంతేకాకుండా ఒకవేళ మీ దగ్గర డే 1 అయితే 5, 10 రూపీస్, 15 రూపీస్, 30 రూపీస్ ఈ విధంగా తక్కువ అమౌంట్తో మాత్రమే సేవింగ్స్ చేస్తాం కాబట్టి ఆ టైంలో ఉన్న ఎక్కువ అమౌంట్ని కూడా ఇక నెక్స్ట్ డేలో అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకుంటే మనకి హ్యాపీగా ఇంకా ఈరోజు సేవింగ్స్ అయిపోయింది, క్లియర్గా నోట్ చేసుకున్నాము, క్లియర్గా సేవ్ చేసుకున్నాము అన్నది మీకు కూడా ఇబ్బంది లేకుండా అయితే ఉంటుంది కదా. అందుకోసమే ఖచ్చితంగా అయితే డైలీ అయితే సేవింగ్స్ చేసుకోండి. ఓన్లీ 100 days మనీ సేవింగ్ ఛాలెంజ్ అనుకున్నాం కాబట్టి ఇంకా ఈ విధంగా అయితే డే 1 నుంచి అయితే 5 రూపీస్, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50 ఈ విధంగా 10 days సేవింగ్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ 11th డే నుంచి 55 రూపీస్, 60, 65, 70, 75, 80, 85, 90, 95, 100 రూపీస్ అయితే సేవింగ్స్ చేసుకోవాలండి. అంటే మనం 5 రూపీస్తో స్టార్ట్ చేస్తాము, ఇంకొక 5 రూపీస్ పెంచుకుంటూ అయితే సేవింగ్స్ అనేది అయితే చేయాలి. నెక్స్ట్ 21st డే నుంచి 105, 110, 115, 120, 125, 130, 135, 140, 145, 150 ఈ విధంగా అయితే 30వ డే వరకు అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలి. ఇక ఈ విధంగా 30 days సేవింగ్స్ చేసుకున్న తర్వాత 31st డే నుంచి 155 రూపీస్, 160, 165, 170, 175, 180, 185, 190, 195, 200 ఈ విధంగా కూడా మనం 40వ డే వరకు అయితే సేవింగ్స్ చేసుకోవాలండి. అంటే 200 రూపీస్ వరకు అయితే సేవింగ్స్ చేస్తామన్నమాట. ఇక నెక్స్ట్ 41 డే నుంచి అయితే మీకు సేవింగ్స్ అనేది అయితే చూపిస్తాను చూడండి. ఇక 41 నుంచి వచ్చేసాము 205 రూపీస్తో సేవింగ్స్ స్టార్ట్ చేయాలి. 205, 210, 215, 220, 225, 230, 235, 240, 245, 250 ఈ విధంగా అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలి. ఈ విధంగా 50 days కూడా సేవింగ్స్ చేసుకున్న తర్వాత టోటల్ అమౌంట్ అయితే ఇప్పుడు మీతో 10 daysకి సపరేట్గా అయితే సేవింగ్స్ అయితే చూపిస్తానండి, ఎంత అమౌంట్ సేవింగ్స్ చేసామన్నది. డే 1 నుంచి 10th డే వరకు అయితే 275 రూపీస్ అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేసాము. ఇక అదేవిధంగా 11th డే నుంచి అయితే 55 రూపీస్తో స్టార్ట్ చేసాము, 100 రూపీస్తో ఎండ్ చేసాం కాబట్టి 775 రూపీస్ అయితే వస్తుంది. ఇక ఈ విధంగా అయితే 11th డే నుంచి 20వ డే వరకు అయితే 775 వచ్చింది కాబట్టి నెక్స్ట్ 21st నుంచి 30వ డే వరకు అయితే 1275 రూపీస్ అయితే వస్తుందండి. ఇక 10 daysకి అయితే 1275 రూపీస్ అయితే తక్కువ అమౌంట్ అయితే కాదు కదండి, పెద్ద అమౌంటే కదా. ఇక అందుకోసం మనం ఈ విధంగా అయితే ఖచ్చితంగా సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలండి. నెక్స్ట్ 31st డే నుంచి 40వ డే వరకు వచ్చేసి అయితే 1775 రూపీస్ అయితే వస్తుంది. నెక్స్ట్ 41 డే నుంచి 50వ డే వరకు అంటే 205తో స్టార్ట్ చేసాము, 250తో ఎండ్ చేసాం కాబట్టి టోటల్ 2275 రూపీస్ అయితే వస్తుంది. ఈ విధంగా ఈ 50 రూపీస్ అమౌంట్ కూడా ఇప్పుడు మీతో షేర్ చేస్తాను చూడండి. 275 ప్లస్ 775 ప్లస్ 1275 ప్లస్ 1775 ప్లస్ 2275 ఈ విధంగా టోటల్ 50 days అమౌంట్ వచ్చేసి 6375 రూపీస్ అయితే వస్తుందండి. ఇంకా ఇప్పుడు టోటల్ 50 daysకి అయితే మనం సేవింగ్స్ చేసిన అమౌంట్ వచ్చేసి 6375 రూపీస్ అండి. ఇక్కడ మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ఓన్లీ మనం 50 days సేవింగ్స్ చేసాం కాబట్టి ఈ 50 days అమౌంట్ వచ్చేసి 6375 వచ్చింది కాబట్టి ఈ విధంగా
ఇంకొక 50 డేస్ కూడా మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చండి. అంటే ఇదే అమౌంట్తో, ఇంకా ఈ అమౌంట్ని అయితే పెంచాం. 250 రూపీస్తో మాత్రమే మనం సేవింగ్స్ అనేది అయితే చేస్తాము. ఇక 5 రూపీస్తో స్టార్ట్ చేస్తాము, 250తో ఎండ్ చేస్తామన్నమాట. ఈ విధంగా 6375 ఇంటూ 2 టైమ్స్ అనుకున్నాం కాబట్టి నెక్స్ట్ ఇంకోసారి వేసుకోవాలి కాబట్టి అప్పుడు చూస్తే 12,750 రూపీస్ అయితే వస్తుంది. అంటే మనం 100 డేస్కి సేవింగ్స్ చేసిన అమౌంట్ వచ్చేసి 12,750 రూపీస్ అండి. ఇక ఇదైతే తక్కువ అమౌంట్ అయితే కాదు కదా, ఎవరైనా చేయొచ్చు. ఇంకా ఇప్పటి నుంచైనా స్టార్ట్ చేయొచ్చు అండి. ఎందుకంటే ఈ రోజు నుంచి స్టార్ట్ చేసినా కానీ పిల్లల స్కూల్స్ హాలిడేస్ వస్తాయి కదా, హాలిడేస్ తర్వాత కూడా వాళ్ళకి స్కూల్ ఫీజులకి, యూనిఫామ్ అని, స్కూల్ బుక్స్ కోసం అని అయితే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఓన్లీ 100 డేస్ మనీ సేవింగ్ ఛాలెంజ్ అనుకొని అయితే మీరు ఛాలెంజ్లా తీసుకొని అయితే సేవింగ్స్ చేసుకుంటే పిల్లలకైతే చాలా బాగా యూస్ అవుతుంది. ఇక చూసారు కదండి 100 డేస్ మనీ సేవింగ్ ఛాలెంజ్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.